ये चॉकलेट काउंट देता मैडम करता नहीं పోలింగ్ పొద్దున్నే 6 గంటల 6:30 కల్లా ఓటు వేయాలని ప్రజలు రావటం నిజంగా చాలా శుభ పరిణామం. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది. దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా పూర్తి సహకరించడం లేదు. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు. ఏ పరిస్థితిలో మంచి మేధాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో 150 సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుందని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా 6వసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు. సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు వైసీపీకి వేస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం. ఇప్పుడు మా వాళ్ళని లోపలికి బానిటల్లా వాళ్ళని లోపల బానిస్తూ ఉన్నారు. ఏదో బీజేపీ అలయన్స్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో చేస్తున్నారు అన్ని గుర్తుపెట్టుకుంటాం. సరే పోనీయండి, జరుగుతాయి. మా ప్రజలు ఉన్నారు. మాకు ఎన్ని చేసినా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం అంతే.